నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. గ్రీన్లాండ్ జోలికి రావద్దు, ట్రంప్కు వ్యతిరేకంగా డెన్మార్క్, గ్రీన్లాండ్లో భారీ నిరసనలు. రాజ్యాంగాన్ని రక్షించండి, బహిరంగ వేదికపై సీజేఐతో సీఎం మమతా మొర. వందే మాతరం థీమ్తో రిపబ్లిక్ డే పెరేడ్, నదుల పేర్లతో ప్రేక్షకుల గ్యాలరీలు. గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా డెన్మార్క్, గ్రీన్లాండ్ వ్యాప్తంగా శనివారం భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. డెన్మార్క్ రాజధాని కోపెన్ హాగెన్లోని సిటీ హాల్ ఎదుట వేలాది మంది నిరసనకారులు ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్హస్, ఆల్బోర్గ్, ఓడిఎస్, అలానుక్ తదితర డచ్ నగరాల్లో కూడా శనివారం భారీ నిరసన ర్యాలీలు జరిగాయి. గ్రీన్లాండ్లో కూడా శనివారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. గ్రీన్లాండ్ను చేజిక్కించుకునేందుకు అమెరికా చేస్తున్న ప్రకటనలు, ఆకాంక్షలకు వ్యతిరేకంగా తాము నిరసన తెలియజేస్తున్నట్టు జాతీయ ప్రతినిధి సంఘం చైర్పర్సన్ కామిల్లా సీజింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. డానిష్ రాజ్యాన్ని, గ్రీన్లాండ్ ప్రజల స్వయం నిర్ణాయక హక్కుని గౌరవించాలని ఆమె డిమాండ్ చేశారు. గ్రీన్లాండ్కు ప్రపంచ దేశాల మద్దతును కూడగడతామని ఆమె ప్రకటించారు. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు, గ్రీన్లాండ్పై ఆశపడొద్దు అన్న నినాదాలతో వేలాది మంది నిరసనకారులు డెన్మార్క్ వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల నుంచి ప్రజలను రక్షించాలని సీఎం మమతా బెనర్జీ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ను అర్జించారు. ఇక శనివారం కోల్కతాలో ఓ కార్యక్రమానికి హాజరైన సీజేఐ సూర్యకాంత్, ఇతర న్యాయమూర్తులు వేదికపై ఆసీనులై ఉండగా మమత మాట్లాడుతూ, అప్రతిష్ట పాలన చేయడానికి అనేక దర్యాప్తు సంస్థలు ఉద్దేశపూర్వకంగా పనిచేస్తున్నాయి. ప్రజలను కాపాడండి, నా కోసం అర్థించడం లేదు, ప్రజల కోసం అడుగుతున్నా, దేశాన్ని రక్షించండి అంటూ నేరుగా సీజేఐతో పాటు ఇతర న్యాయమూర్తులకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఐపాక్పై ఈడీ దాడులు జరిగిన వారం తరువాత మమతా బెనర్జీ ఈ పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 26వ తేదీన జరగనున్న రిపబ్లిక్ డే పెరేడ్ను వందే మాతరం థీమ్తో నిర్వహించనున్నారు. ఇక కర్తవ్యో పథపై 150 ఏళ్ల వందే మాతరం శోభ వెల్లివిరియనుంది. జాతీయ గీతానికి చెందిన ఆర్ట్ వర్క్ను ప్రజెంట్ చేయనున్నారు. ఈ గేయాన్ని రాసిన బకిం చంద్ర చటర్జీకి ప్రత్యేక నివాళి అర్పించనున్నారు. గతంలో రిపబ్లిక్ డే పెరేడ్ను వీక్షించే వారి కోసం వివిధ రకాల కేటగిరీలతో పాస్లను ఇచ్చేశారు. ఈసారి కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ప్రేక్షకుల గ్యాలరీకి భారతీయ నదులతో పేర్లు పెట్టారు. బియాస్, బ్రహ్మపుత్ర, చంబల్, చీనాబ్, గండక్, గంగా, ఘాగ్రా, గోదావరి, సింధు, జీలం, కావేరి, కోసి, కృష్ణ, మహానంది, అలాగే నర్మదా, పెన్నార్, పెరియార్, రావి, సోని, సట్లజ్, తీస్తా, వైగై, యమునా నదుల పేర్లతో ప్రేక్షకుల గ్యాలరీలను పిలవనున్నారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కూటమి ప్రభుత్వం దోపిడీకి అడ్డాగా మారిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందని అన్నారు. నకిలీ టికెట్ల విధానంలో, అలాగే నకిలీ టికెట్ల వివాదంలో ఒకరి మీద ఎఫ్ఐఆర్ వేసి మిగతా వాళ్ళను కాపాడడంపై మీ ఉద్దేశం ఏంటి అని, ఆ నకిలీ టికెట్ల వివాదంపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా కూటమి చర్యలు చేస్తుంటే సనాతనవాదులు అని చెప్పుకొని తిరిగే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని ప్రశ్నించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎప్పుడూ మేముంటామని ఆయన తెలిపారు. అలాగే ఆత్రేయపురం సంక్రాంతి సంబరాలు పేరుతో చేసిన దోపిడీలో ప్రభుత్వం నుంచి వచ్చింది ఎంత, అలాగే చందాల రూపంలో వచ్చింది ఎంత అనే విషయం ప్రజలకు లెక్క చెప్పాలని ఆయన అన్నారు. ప్రభుత్వం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని, అక్కడ లోకల్గా ఉన్న ఎంపీపీ మరియు జెడ్పీటీసీ ప్రోటోకాల్ ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే వాడపల్లి దేవస్థానంలో భక్తులు తీసుకుంటున్న టికెట్లు డబ్బు హాంఫట్ అయ్యింది అని, ఈ హాంఫట్ చేసినటువంటి నాయకుల యొక్క బెనామీలు ఎవరైతే రిషేంద్రన్ ఒక వ్యక్తి ఉన్నాడో అతనితో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి 3-4 వ్యక్తులు ఎవరైతే 2-3 రోజులు మీరు విచారణ పిలిచి మళ్ళీ నాయకుల యొక్క ఒత్తిడి మీద వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు ఎంత దోచారు, ఎంత ఎవరికి ఇచ్చారు, ఈ సొమ్ము ఈ రకంగా చేసినటువంటి వాళ్ళ మీద మీరు డిపార్ట్మెంట్ పరంగా మరి 4 రోజులు సమయం ఇచ్చాం, ఏమి చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఒక ఎఫ్ఐఆర్ కాపీ వేసి అక్కడితో అయిపోయిందని చేతులు దురుపుకోవడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నాం. మరి అదే కాదు,
ఇంకా కొన్ని ఏదైతే ఉన్నాయో పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కూటమి నాయకులకి వాడపల్లి దేవస్థానం ఒక పునరావాస కేంద్రంగా మార్చేశారని ఈ సందర్భంగానే మనం చేస్తూ ఉన్నాం. మేమున్నప్పుడు దేవుడి డబ్బు పాడు చేయకూడదనే ఉద్దేశంతో చాలా పొదుపుగా నడిపిన పరిస్థితి. ఇవాళ గడిచినటువంటి ఈ 12 నెలల్లో, ఈ 18 నెలల్లో ఎంతమందిని మీరు కొత్తగా అందులో దొంగల్ని ప్రవేశపెట్టారని అడుగుతున్నాం కూటమి నాయకులు. మీకు దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అక్కడ పని చేయకపోయినా ఇవాళ ఎంతమంది జీతాలు తీసుకునే కార్యక్రమం చేస్తున్నారో చెప్పాలని కోరుతున్నాం. అలాగే ఎవరైతే ఇవాళ ఎటువంటి రికగ్నిషన్ లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, కూటమి కార్యకర్తలుగా ఉన్న వారు ఇవాళ దేవస్థానంలో ఉండి అక్కడ మరి బయట నుంచి వచ్చేటువంటి వారి దగ్గర మరి ప్యాకేజీలు 20,000, 15,000 అని చెప్పి మరి దర్శనాలు ఉచితంగా చేయించేసి మరి వారి దగ్గర ప్యాకేజీలు తీసుకుని ఈ మధ్య కాలంలోనే ఒక 3 ఎకరాల భూమి కొన్నాడు ఒక ఆయన. బిల్డింగ్ కట్టాడు, తప్పులేదు, కష్టపడేదో చేసుకుంటే తప్పు కాదు. కానీ దేవుడి డబ్బు ఈ రకంగా అవినీతి చేసి మీ యొక్క కూటమిలో ఉన్నటువంటి మీ యొక్క కార్యకర్తలకు ఒక పునరావాస కేంద్రంగా ఇవాళ వాడపల్లిని మార్చడానికి మీకు సిగ్గు లేదని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేవడిన విషయాలు కాదు, మరి మీ పేపర్లో వచ్చిన అంశాల మీద విచారణ ఇప్పటివరకు ఎందుకు చేపట్టలేదని అడుగుతున్నాం. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఈ రోజున విచారణ అనేటువంటిది లేకుండా మీరు ఎట్లా దాన్ని మోస్తారని అడుగుతున్నాం. అలాగే మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి విషయం తెలిసిన వెంటనే వారు అక్కడ ఉండి ఆ యొక్క టికెట్లు పంపించే కార్యక్రమం చేస్తే అక్కడ సుమారు 10-15 లక్షలు వ్యత్యాసం వచ్చిందని ఇవాళ వ్యత్యాసాలు వస్తున్నాయని చెప్పి ఇవాళ ప్రజలందరికీ చెప్తున్నారు. అలాగే గతంలో వాడపల్లి దేవస్థానంలో మధ్యాహ్నానికి ఏ టికెట్లు ఎన్ని అమ్ముడుపోయాయి, ఎంత డబ్బు వచ్చింది అనేటువంటిది ప్రతి 4 గంటలకు ఒకసారి మరి గతంలో చెప్పేవారు. మరి ఈ రోజు అటువంటిది ఏమీ లేకుండా ఏదో ఒకసారి 24 గంటల వారు అన్ని చక్కబెట్టుకున్న తర్వాత అప్పుడు మరి దీని మీద ఇంత వచ్చిందని చెప్పి వారు మ్యామ్యామ్యాలకు ఇచ్చేసిన తర్వాత ఉన్నటువంటి నాయకులకి వీళ్ళకి అన్ని ప్యాకెట్లు పంపేసిన తర్వాత అప్పుడు ఇంత వచ్చిందని చెప్పి 24 గంటల తర్వాత చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాం. ఆ రోజున 60 లక్షలు వచ్చారు, మరి ఈ రోజున భక్తులు 3 పెరిగిన అదే డబ్బు రావడంలో మరి ఎక్కడ మరి తప్పు జరుగుతుందో వెలికి తీసేటువంటి కార్యక్రమం మరి సనాతనవాదులు అని చెప్తున్నటువంటి ఈ కూటమి నాయకులు బయట పెట్టాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మరి అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రజా సమస్యల ఫిర్యాదుల విభాగంలో వచ్చిన సమస్యలను ఆయా మండలాలకు సంబంధించిన అధికారులు పరిష్కారం త్వరగా చూపాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా స్వీకరించి బాధితుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ఫిర్యాదుదారులు అధిక సంఖ్యలో కలెక్టరేట్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం వహించరాదని అధికారులకు సూచించారు. ఉంటే కనుక మీకు దరఖాస్తు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లోకి రావాలండి. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సగరపేట గ్రామం పలు పేద కుటుంబాలకు బియ్యం బస్తాలు, నగదు తన సొంత ఖర్చుతో సగరంపేట గ్రామ జనసేన అధ్యక్షుడు గాది నాగరాజు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సగరపేటలో ఉన్న భగీరథుని విగ్రహానికి పూలమాలలు వేసి పేదలకు బియ్యం బస్తాలు, నగదు జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ అందజేశారు. నాగరాజ్ అండి, నేను జనసేన పార్టీ గురపాలెం జనసేన అధ్యక్షుడిని అండి, సగరపేట. నేను ఈ గ్రామంలో నిరుపేదలకు అందరికీ సాయం చేయాలనే ఉద్దేశంతో మా పవన్ కళ్యాణ్ గారు గురించి అన్నీ విన్నాను. ఆయన తీరులోనే ఉండాలనేసి మా తుమ్మలపల్లి రమేష్ గారు నన్ను ఇలాగా చేయమని అన్ని సహకారాలు అందించారండి. జై జనసేన. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తిరుమలగిరి కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
ఈ సెర్చ్లో ఎర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్, 3 ఎస్ఐలు, 20 మంది పోలీసులతో తిరుమలగిరి కాలనీలో పోలీసులు జల్లెడ పట్టారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేకపోవడంతో 20 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుండడం, గంజాయి వాడకం ఎక్కువగా ఉండడంతో పాటు ద్విచక్ర వాహనాలు దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాబుని ఎక్కించుకొని వాళ్ళ చర్చి అంట ఎఫ్రా చర్చి అంట ఎక్కడ ఫోన్ చేసి అతను ఆధార్ కార్డు పెట్టించు, నాతో మాట్లాడమను. అంటే ఎవరైనా కానీ ఇప్పుడు ఇందులో కార్డులో పేరు ఉంది కదా, ఆ కార్డు వెళ్ళదు నాతో మాట్లాడ. ఈ కార్డు చూపించాడు అలా ఒరిజినల్ కార్డు లేదా అన్న. ఒరిజినల్ కార్డు లేదు చిన్న పోయినది. అసలు ఓనర్ తెలుసా? దాని ఓనర్ ఎవరో నువ్వు చూసావా? దీని వాటర్ వచ్చేసి మన ఎఫ్రాత్ చర్చ్ చేస్తాం. రమ్మను, అతను రమ్మను. అతను అన్నాడు అన్నాడు కాదు, రావాలి నా దగ్గర రావాలి. పోతే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో దొంగలు హల్చల్ చేశారు. రాఘవేంద్రనగర్లో అర్ధరాత్రి వరుసగా 4 ఇళ్లలో దొంగలు తాళాలు పగలగొట్టి ఇళ్లను లూటీ చేశారు. వాల్మీకి తిమ్మయ్య, నరసింహయ్య శెట్టి, కమ్మరి శ్రీరామ్ అనే వ్యక్తుల ఇంట్లో చోరీకి పాల్పడిన దుండగులు నరసింహయ్య శెట్టికి చెందిన పల్సర్ బైక్, తిమ్మయ్య పట్టుచీరలు, అలాగే 6,000 రూపాయల వరకు నగదు, 2 బంగారు ఉంగరాలు దొంగలించినట్లు బాధితులు తెలిపారు. కమ్మరి శ్రీరామ అనే వ్యక్తి 2 నెలల క్రితం బెంగళూరులో పని కోసం వెళ్లారు. అయితే తాళం విరగ్గొట్టి ఉండడంతో చుట్టుపక్కల వారు బాధితులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఈ మధ్య కొందరు రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇల్లు అద్దెకిస్తుండడంతో కొత్తవారు, పాతవారు ఎవరు గుర్తించలేకపోతున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. లేవు ఏపీ అంటే ఏపిస్తలే. రాత్రి బయటంలో అన్ని బయట ఉంటాయి, ఎట్లా తెలుస్తుంది మాకు? ఏ నాగరాజ్ చెట్టి ఏదో ఫ్లాట్ కాడ ఏం పోయినావమ్మా? సైడ్ ఉంటాయి సైడ్. ఏమైనా చీరలు బట్టలు తీసుకున్నాడు, మామూలు చిల్లర తీసుకున్నారు, ఏంటి బ్యాస్కెట్ తీసుకున్నాడు. అమౌంట్ ఎంత? అంటే మామూలు 15,000 2,000 ఉంటుంది అంత. మేము అమౌంట్ ఏమి ఎక్కువ పెట్టలేము, తక్కువ ఉండే అంతే అమౌంట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రీన్లాండ్ జోలికి రావద్దు, ట్రంప్కు వ్యతిరేకంగా డెన్మార్క్, గ్రీన్లాండ్లో భారీ నిరసనలు. రాజ్యాంగాన్ని రక్షించండి, బహిరంగ వేదికపై సీజేఐతో సీఎం మమతా మొర. వందే మాతరం థీమ్తో రిపబ్లిక్ డే పెరేడ్, నదుల పేర్లతో ప్రేక్షకుల గ్యాలరీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్.